రోజుకు అది అది కాస్త వందలు, అది కాస్త వేలు, అది కాస్త లక్షలు. ఈ రోజు హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ముందుకొస్తున్నారు. అదే విధంగా మీరు అన్నట్టు మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రశ్నించడానికి ముందుకొస్తున్నారు. రోజు రోజుకు సమాజంలో మార్పు జరుగుతా ఉంది. అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక సంవత్సరం తర్వాత లేదంటే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా వచ్చే తరానికైనా మంచి ఏమంటారు బాధ్యత గల పౌరులు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది. మార్పు స్టార్ట్ అయింది. ఈ మార్పులో మొదటి అడిగే నాన్వేషణని తొక్కడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ తొక్కే భాగంలోని తనకి నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయం అండి. నేను ఏమంటున్నానంటే నాన్వేషణ అంటే ఒక మనిషి నాన్వేషణ అనే కాదు, సోషల్ మీడియా ముందుకొచ్చి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో మహిళలను అంటే ఒక వర్గం నమ్ముతున్న దేవుళ్లను, ఒక చరిత్ర ఉన్నటువంటి దేవతలను, ఎవరి గురించి అయినా ఏం మాట్లాడినా నన్ను ఎవ్వడేం చేయలేడు, నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని గర్వంతో బ్రతుకుతున్న వాళ్ళందరికీ నా అన్వేషణ ఒక స్ఫూర్తి. తొక్కుతే మళ్ళీ నువ్వు ఎక్కడి నుండి మొదలయ్యావో అక్కడ పోయి పడతావు, మళ్ళీ జీవితంలో కోలుకోలేవు అనే ఒక క్లారిటీ స్టేట్మెంట్ కి నా అన్వేషణ చాలా స్పష్టంగా స్ఫూర్తిగా నిలబడ్డాడు ఈరోజు. ఇంకొకటి రేపు పొద్దుగాల ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడదాం, డబ్బులు తీసుకొని ఇంకేదన్నా మాట్లాడదాం, తన సొంత స్వార్థం కోసం ఇంకేదన్నా మాట్లాడదాం, లేకపోతే ఒక మహిళను దూషిద్దామని చెప్పి ఆలోచనతోటి కూడా ముందుకు వచ్చిందంటూ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్లకు ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి ఈరోజు సమాజం నా అన్వేషణను అన్ఫాలో రిపోర్ట్లు కొట్టి చూపిస్తుంది ఏం జరుగుతుందో ఇట్లా మాట్లాడితే.